రజాకర్ అనే చారిత్రాత్మక సినిమాలో భారతి గారి క్యారెక్టర్లో కనిపించబోతున్న అనసూయ గారు మనతో ఉన్నారు. ఆ క్యారెక్టర్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు? నేను యాక్చువల్లీ నా క్యారెక్టర్కి ఇందులో పేరు లేదు, టు బీ ఆనెస్ట్. భారతి భారతి ఉయ్యాలో ఇస్ ద పాట పేరు, కానీ నా పాత్రకు పేరు లేదు యాక్చువల్లీ, టు థింక్ ఆఫ్ ఇట్. బట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే భారతి ఉయ్యాలో ఉయ్యాలో భారతి అనే పాట మీతోనే వచ్చింది, మీరు లీడ్ కానీ. అంటే మీరు భారతి గారి క్యారెక్టర్ కాదా? కాదండి, లేదు లేదు. భారతి భారతి ఉయ్యాలో పాట అంతే, నా పేరు కాదు. ఈ సినిమాలో నా పేరు ఎస్టాబ్లిష్ చేయలేదు యాక్చువల్లీ. నేను ఐఎమ్ అ ఉమెన్ హూ ఫేస్డ్, ఒక వీరనారి అంతే. అంటే ఎంతోమంది పోరాటం చేసిన మహిళల్లో మీరు ఒకరుగా కనిపించారు. బైరన్పల్లి ఇన్సిడెంట్ చాలా మందికి తెలుసని ఈ ప్రెస్ మీట్లో అర్థమైంది, కానీ నా జనరేషన్, నా తర్వాత జనరేషన్ చాలా మందికి తెలియదు. సో ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఎపిసోడ్. ఇంత గొప్ప సినిమాలో అంటే మీ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుందని మీరే చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? తక్కువ ఉన్నా అది నా సెల్ఫిష్నెస్, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అందరూ ఉంది ఇన్ఫ్యాక్ట్, ఇంద్రజ గారు కానివ్వండి, ప్రేమ గారు కానీ, అందరూ వీ ప్లేడ్ దోస్ ఎపిసోడ్స్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ యునో ఆల్ దాట్, అండ్ హౌ దీస్ విమెన్ ఫాట్ బ్యాక్ అనేదే ఉంది. సో ఎంతున్నాం అనేది కాదని, ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అంటే బుల్లెట్ ఎంత ఉందని కాదు. ఓకే, అంటే ఈ సినిమాలో చూస్తే బాబీ సింహ గారు ఇలాంటి కొంతమంది ఉన్నారు. త్రూ అవుట్ ఏ క్యారెక్టర్ ఉండబోతుంది మీకు తెలిసినంత? ఐ డోంట్ థింక్ సో. నిజాం క్యారెక్టర్ డెఫినెట్గా ఉంటుంది, పటేల్ గారి క్యారెక్టర్ ఉంటుంది, మిగతా వాళ్ళందరిది అయితే రజాకారులు కూడా ఉంటారు. మన రాజార్జున్ గారి క్యారెక్టర్, ఆల్ దోస్, మిగతా వాళ్ళందరి దోస్ ఆర్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనమాట. ఆ ఒక్క సంవత్సరంలో మనకి ఫ్రీడమ్ రానప్పుడు ఏమేమి జరిగింది. ఐఎమ్ టెలింగ్ యూ, మీరు అందరూ తప్పకుండా రజాకార్ చూడాలి, మీరు చాలా తెలుసుకుంటారు. మీ approach towards living in this place will change entirely. రజాకర్ అంటే ఇది ఫస్ట్ హాఫ్లో ఉంటుందా మీ క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో ఉంటుందా? నాకు తెలీదు. మీకు వచ్చిన డౌట్స్ నాకు రాలేదేంటి? ఎందుకు అంతే చూసి వెళ్తారా ఇంటి కొంపదీసి? అంటే అలా కాదు, అనసూయ గారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఐ డోంట్ నో. ఐ థింక్ బైరన్పల్లి ఇన్సిడెంట్ ఏ టైంలో, ఆ టైం ఫ్రేమ్ ఏం జరిగిందో నాకు తెలీదు. ఐ మీన్ ఎలా పెట్టారో. నేను సినిమా చూడాలి, ఐ లుక్ ఫార్వర్డ్ టు ద ప్రీమియర్. సో బట్ ఎవ్రీ ఎపిసోడ్ అంతే చిల్లింగ్గా ఉంటుంది. ఇవన్నీ జరిగాయి కదా, ఏం జరిగాయో మీరు తెలుసుకోవాలి. ఇందాక మాట్లాడుతూ చరిత్ర గురించి చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది మీ ఫ్యామిలీకి సంబంధించిన చరిత్ర కూడా అంటున్నారు. మీ ఫ్యామిలీకి కాదా సంబంధించి? మీరు ఎక్కడ వాళ్ళు? మేము ఏపీ వాళ్ళు. బట్ ఇక్కడే పోనీ, ఇక్కడ రోజీ రోటీ ఇక్కడేగా మన అవన్నీ. సో ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, మన అందరి లైఫ్లో భాగం ఇది. సో ఇట్స్ అవర్ ఫ్యామిలీ హిస్టరీ. యాజ్ వీఆర్ అ కమ్యూనిటీ, మనందరం జగమంత కుటుంబం అంటారు కదా. సో వాట్ హ్యాపెండ్ హియర్ యూ షుడ్ నో. నాకు అలా అంటే నేను ఇక్కడ పుట్టాను కాబట్టి మై ఫ్యామిలీ సమ్వేర్ హైదరాబాద్లో, ఐ మీన్ తెలంగాణలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు ఇదంతా హైదరాబాద్, ప్రిన్స్లీ స్టేట్, మద్రాస్, అవన్నీ కూడా అందరూ రిలేట్ అయ్యేదే. అందరు ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యి ఉంటారు ఎక్కడో అక్కడ, ద జనరేషన్స్ బ్యాక్. సో సమ్వేర్ చాలామంది బయటకు వస్తారని కూడా అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ March 1st అందరితో పాటు ఎలా నేను, బికాజ్ అందుకే అన్నాను నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ రజాకార్ అని. హూఎవర్ ఆర్ లివింగ్ హియర్ తెలుస్తుంది. రజాకార్ సినిమా అనసూయ గారిని బాగా మార్చేసింది అనుకోవచ్చు. అయితే వాళ్ళ అనసూయ గారి ఎవ్రీ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ చేంజెస్ అండి. రజాకార్ కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంది, బికాజ్ ఐ రిలేట్ టు ఇట్. ఇంతకుముందు అంటే మీరు మాట్లాడే ట్వీట్లు అవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నారు, చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. Age is nothing but wisdom for me, for anybody for that matter. Not the way I look. It's not I just feel wise and knowledge పెరుగుతుంది. సినిమా కొద్ది చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎవ్రీ డే వి లర్న్, అంతే అనుకుంటా. అంటే హీరోయిన్స్ ఎవరు వాళ్ళ ఏజ్ని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు, కానీ ఈ సినిమా విషయంలో పర్టికులర్గా ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా ఏజ్ చెప్పారు, ఇప్పుడు కూడా ఏజ్ చెప్పారు. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్, ఎందుకు చెప్పకూడదో నాకు తెలియదు. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ లివింగ్ వన్ మోర్ డే. God is making me live, so I am glad. వెళ్దాం. ఫైనల్గా పుష్ప 2 అప్డేట్ ఒకటి. పుష్ప 2 అప్డేటా? I am the wrong person to ask. నేను ఉన్నాను, అంత మాత్రం చెప్తాను. అంటే మీతో పాటు సునీల్ గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది. అడగండి సునీల్ గారిని.